హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ పెద్ద సారీ అండి, వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుంది. 1 వీక్ అయిపోయింది వీడియోస్ పెట్టడము. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైము, కొద్దిగా నాకు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, అందుకని బిజీగా ఉన్నానండి. వీడియోస్ ఎడిటింగ్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది, అందుకని అప్లోడ్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి, లేట్ అవుతుందని ఫీల్ అవ్వద్దండి. చాలా వర్క్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి, అవి చూసుకుంటూ ఉండిపోతున్నాను. టైం దొరకట్లేదు వీడియో అప్లోడ్ చేయడము, అందుకనేసి కొద్దిగా లేట్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంక ఇది 4 డేస్ వ్లాగ్ అనమాట. మార్చ్ 20 నుంచి 24 వరకు దీంట్లో కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా యాజ్ యూజువల్ నా మార్నింగ్ రొటీన్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసాను. హౌస్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, టిఫిన్ చేయడము, వంట అన్నీ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి పూజ చేసుకునేసిన తర్వాత ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. అవి తీసుకెళ్ళి ఆరబెట్టేశాను. ఇంక కొన్ని ఉంటే మళ్ళీ అవి కూడా వేశాను. ఇంక ఈ లోపల నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఇంక దానికోసం అనేసని ఈ విధంగా రెడీ అయ్యేసి బయలుదేరి వెళ్తూ ఉంటే, ఊరు నుంచి అయితే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. తను వచ్చారు. నేను కొన్ని తీసుకురమ్మనున్నాను, ఎండుమిరపకాయలు, చింతపండు అలాంటివి. ప్రతి ఇయర్ వాళ్ళు ఊరి దగ్గర నుంచే తెచ్చిస్తారనమాట. ఇంకా అవి తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. జస్ట్ 5 మినిట్స్ కూడా ఉండలేదన్నమాట, ఇచ్చారు వెళ్ళిపోయారు అంతే. ఏదో పని ఉంది అనేసని. ఇంక ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను వాళ్ళు ఏమేమి తెచ్చినారు అనేదని. పూలు కూడా ఇచ్చి పంపించిందనమాట మా ఆడపడుచు, నాకు ఇష్టమని. వాటితో పాటు చూసారా మునక్కాయలు, వంకాయలు అన్నీ ఉన్నాయి. ఇంకా నేను పని మీద వెళ్తున్నాను కదా, మళ్ళీ వచ్చి సర్దుకుందామని ఫస్ట్ పూలు తీసి పెట్టుకొని మీకు అలా షేర్ చేస్తున్నాను. చూసారా ఎంత ఇష్టంగా ఇచ్చి పంపించిందో, కొని కట్టి పంపించిందంట అప్పటికప్పుడు. ఇంకా నా వర్క్ వెళ్ళి చూసుకొని ఇంటికి వచ్చాను. అప్పుడు టైం అని తెలుసా అండి, 5 అయింది. మార్నింగ్ 11కి వెళ్ళిందని ఈవినింగ్ 5కి వచ్చానమాట. బ్యాంక్లో కొంచెం వర్క్ ఉంటే అవన్నీ చూసుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా హౌస్ అంతా యాజ్ యూజువల్ క్లీన్ చేసుకొని దీపం పెట్టుకొని ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారని వచ్చి చూస్తే, ఆన్లైన్లో మోహన బుక్స్కి కవర్స్ ఒకటి ఆర్డర్ పెట్టాడంట, భలే ఉన్నాయి అనేసని. ఇంకా వస్తే ఇంకా పిల్లలకి బుక్స్కి కవర్స్ వేస్తున్నాడు, చాలా బాగున్నాయని. వీటితో పాటు ఖుషి బోండాలు తీసుకొచ్చింది. మా పక్కనే షాప్ ఉందన్నమాట, బోండాలు బజ్జీలు అన్నీ వేస్తూ ఉంటారు. ఇంకా అవి తీసుకొని వచ్చింది ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇంకా అవి తింటూ వీళ్ళు బుక్స్కి కవర్స్ వేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను ఆఫ్టర్నూన్ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి వెళ్ళాను కదండి, అది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు ఆరబెడుతున్నాను అనమాట. మేడపైకి వచ్చి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది, అసలు చాలా బాగా నచ్చింది నాకు ఆ రోజు క్లైమేట్ అయితే. సూపర్ అంటే సూపర్ అనమాట. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇంక వీళ్ళు మార్నింగ్ తెచ్చిచ్చారు కదండి ఇవన్నీ, ఇంక ఇవన్నీ సర్దుకుందాము ఏమేమి ఇచ్చి పంపించింది తను అనేసని చూస్తే, చూసారా ఏమేమి ఇచ్చి పంపించిందో. నేను మిరపకాయలు, చింతపండే అడిగాను, వాటితో పాటు ఇవి తెల్ల ఎర్రగడ్డలు అనమాట, వడియం పెట్టుకోవడానికి. ఇది కూడా చూపిస్తాను వడియం ఎలా పెట్టుకుంటాను అని. అవి ఇచ్చి పంపించింది. వెల్లుల్లి అవన్నీ కూడా ఇచ్చి పంపించింది. ఫైనల్లీ ఇంకా అవన్నీ సర్దుకునేసాను. ఇంక ఇక్కడ ఒక హోమ్ రెమెడీ అయితే చూపిస్తున్నాను. ఏంటంటే ఉజ్వల్ పడిపోయాడండి మెట్లెక్కుతూ, బటన్ వేలు బెనికిందనమాట. అలా బెనికి బ్లడ్ క్లాట్ అయితే వాపు వస్తుంది కదా, ఆ వాపు తగ్గి నొప్పి తగ్గేదానికి ఈ హోమ్ రెమెడీ అనమాట. చాలా సింపుల్, ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఏంటంటే ఒక ఇలా గుంత గెరిటి లాంటిది తీసుకొని కొద్దిగా వాటర్ వేసి పసుపు అనమాట, పసుపు వేసి బాగా మరిగించాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా స్టవ్ మీద, ఈ విధంగా బాగా మరిగించి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా పసుపు ఈ విధంగా దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో ఈ ప్రాసెస్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలన్నమాట, హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ గోరువెచ్చగా మన స్కిన్ ఎంత పెయిన్ భరించగలుగుతుందో అంత హీట్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. ఫాస్ట్గా హీట్ మీదే అప్లై చేసుకోవాలి, చల్లారిపోయినాక అప్లై చేసుకోకూడదు పసుపుని. గోరువెచ్చగా అన్నా సరే కొద్దిగా హీట్ ఉన్నప్పుడే, మనం ఎంత బేర్ చేయగలుగుతామో హీట్ని అంత హీట్ వరకు పెట్టుకొని అప్లై చేసుకుంటే రోజు నైట్ టైం ఒక 2-3 డేస్ ఎక్కడైనా పడి స్వెల్ వచ్చినా, బ్లడ్ క్లాట్ అయినా ఆ పెయిన్ అయితే భలే రిలీఫ్ ఇస్తుందండి. ఇది పక్కా హోమ్ రెమెడీ అనమాట, చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. పాపం ఉజ్వల్ మెట్లెక్కుతూ జారి ఆ బొటన్ వేలుకి బెనికిందనమాట. చూసారు ఎంత వాపు వచ్చేసిందో. అందుకనేసని ఇది పసుపు పట్టు అంటారనమాట. దీన్ని అప్లై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు కదా అప్పుడప్పుడు, అలాంటప్పుడు ఏదైనా స్వెల్ వచ్చి బ్లడ్ క్లాట్ అయితే ఇది అప్లై చేయండి, చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట.
ఇంకిక్కడ టమాటో పచ్చడి వేద్దాము అనేసని టమాటోస్ అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తడి ఆరిపోయిన తర్వాత ఇంకిక్కడ అన్నీ కట్ చేసుకొనేసి ఇంకా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఊరబెట్టుకోవాలన్నమాట. ఓవర్ నైట్ ఒక 2-3 డేస్ బాగా ఊరిన తర్వాత పచ్చడి వేసుకోవాలి. అందుకనేసని టమాటోస్ అన్నీ కట్ చేస్తూ ఉన్నాను. ఇంకిక్కడ నాతో పాటు ఖుషి కూడా హెల్ప్ చేస్తుంది. కట్ చేస్తాను ఉండమ్మా నేను కూడా అనేసని. ఇంకా తను ఈ విధంగా కొన్ని కట్ చేసింది, వెళ్ళిపోయింది. ఫైనల్లీ అన్ని టమాటాస్ కట్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు పసుపు, రాక్ సాల్ట్ అనమాట ఈ రెండే వేసి బాగా కలుపుకొని ఒక 2 డేస్ మగ్గనివ్వాలన్నమాట. టమాటో ఎంత బాగా మగ్గితే అంత ఫాస్ట్గా ఎండిపోతుంది, త్వరగా పచ్చడి చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ రెసిపీస్ అన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటాను ఒక 2 డేస్ మగ్గనివ్వాలి. దాని తర్వాత మనం ఎండబెట్టుకోవాలన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే చూసారా ఈ విధంగా వాటర్ అంతా వచ్చేసిందనమాట. మనం సాల్ట్ వేసాం కదా, టమాటాలో వాటర్ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక రోజు మగ్గితే సరిపోతుంది, తర్వాత ఎండబెట్టేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు మిరపకాయలు అవి తీసుకొచ్చారు కదండి, ఇంక వాటిని ఎండబెడుతున్నాను అనమాట. ఎండబెట్టి కొన్ని మిరప్పొడి ఆడించుకుందాము అనేసని ఎండబెట్టాను. దాని తర్వాత ఈవినింగ్ అనమాట ఇది. మధ్యలో ఏం పెద్దగా నేను షూట్ చేయలేదు. ఇంకా మిరప్పొడి కోసం అనేసని కొన్ని మిరపకాయలు తీసుకొని వచ్చి వాటికి తొటాలు తీసేసి ఒకసారి ఎండబెడితే తర్వాత పొడి చేసుకోవచ్చు అనమాట. ఇంకా వాష్ చేశాను కదండి బట్టలు, ఇంకా అవన్నీ పైనుంచి తీసుకొని వచ్చి చూస్తే ఇన్ని ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ మడత పెట్టుకోవాలి మళ్ళీ, అదొక పెద్ద టాస్క్. ఇంకిక్కడ మళ్ళీ పసుపు పట్టు వేస్తున్నాను అనమాట. ఉజ్వల్కి తగ్గిందంట, మళ్ళీ ఒకసారి వెయ్యమ్మా చాలా రిలీఫ్ ఇచ్చింది, ఇప్పుడు నడవగలుగుతున్నాను అనేసి అని అన్నాడు. అందుకనేసని మళ్ళీ ప్రిపేర్ చేసి వేస్తున్నాను. ఇంకొకసారి వేస్తే ఫుల్గా క్లియర్ అయిపోతుంది, బాగా అయిపోతుంది. ఇంకా అలా గడిచింది ఆ రోజు అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ పిల్లలందరినీ స్కూల్కి పంపించేసిన తర్వాత ఫుల్ హౌస్ క్లీనింగ్ అనమాట. ఎందుకంటే ఇంకో 2 డేస్లో ఉగాది ఉంది కాబట్టి మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కర్టన్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా వాష్ అవుతున్నాయి. ఇంక మొత్తం బూజులంతా తుడిచేసి నెక్స్ట్ షోకేస్ మొత్తం క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. నెక్స్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకా అవి వాష్ అవుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాము అనేసని ఫేస్కి మాస్క్ వేసుకొని, అది తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు నాకు, డస్ట్ అస్సలు పడడం లేదు. అందుకనేసని మాస్క్ వేసుకొని మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకునేసాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయేసి ఈ లోపల బట్టలు కూడా వాష్ అయిపోయి ఉంటే ఒక ట్రిప్ తీసుకెళ్ళి పైన ఆరబెట్టేసి నెక్స్ట్ ఇంకో ట్రిప్ కూడా వేసేసాను. ఇంక ఇక్కడ మిరప్పొడి కోసం నైట్ మిరపకాయలు తొటాలు తీసి ఎండబెట్టాం కదండి, అవి మళ్ళీ ఒకసారి ఎండబెట్టాను. ఈవినింగ్ తీసుకెళ్ళి మిరప్పొడి ఆడించుకొద్దాము అని. ఇంక ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం అనేసని ఎగ్ కర్రీ చేస్తున్నాను. వీళ్ళు ఆఫ్టర్నూన్ సెక్షన్సే కాబట్టి స్కూల్ ఎగ్జాక్ట్గా 1కి అయితే ఇంటికి వచ్చేస్తారు. అందుకని ఫాస్ట్గా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి, అవి తీసుకువచ్చి ఇంకా మేడ మీద అయితే ఆరబెట్టేశాను. ఎండ అయితే భయంకరంగా ఉందండి. ఇంకా మేఘాన్ని వస్తే ఎలా ఉంటుందేమో అసలు తట్టుకోలేము, అంత ఎండగా ఉంది. ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ కర్రీ అయితే ఖుషికి చాలా ఇష్టం అనమాట. ఫైనలీ వీళ్ళు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. ఇంకా నేను కూడా టిఫిన్ కమ్ లంచ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా దాంతోపాటు మోహన వస్తూ షాప్లో నుంచి చికెన్ పకోడా తీసుకొచ్చాడు. ఇంకా అవి పెట్టుకొని మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళైతే పడుకోన్నారు. ఇది ఈవినింగ్ 3కి అనమాట. చెప్పాను కదండి మిరప్పొడి ఆడించుకోవాలి అనేసని. ఇంకా మిరపకాయలు తీసుకొచ్చి మిరప్పొడి ఆడించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. దాంతోపాటు ఈవినింగ్ ఇంక ఇడ్లీ పిండి కూడా రుబ్బి పెట్టేసుకున్నాను టిఫిన్ కోసము. ఇంక ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను. డిన్నర్కి రైసే చేసేసాను అనమాట, ఎందుకంటే ఇడ్లీ పిండి అయిపోయింది, అందుకని రైస్ చేశాను. ఇంకా మధ్యాహ్నం చేసిన ఎగ్ కర్రీ, పెరుగుంది, అలాగే మునక్కాయ కర్రీ అనమాట. ఇంకా అదే డిన్నర్కి. ఇంక ఇక్కడ మిరప్పొడి ఆడించుకోవచ్చాను అన్నాను కదండి, ఇదే అనమాట. అది మీకు అలా చూపిస్తున్నాను. ఇంకెందుకో టీ తాగాలనిపించింది సడన్గా డిన్నర్ అంతా తినేసిన తర్వాత. ఇంకా అందుకనేసని ఇంక ఇక్కడ టీ పెట్టుకున్నాను నాకు ఉజ్వల్కి అనమాట. దానికి కాంబినేషన్గా టోస్ట్ అయితే పెట్టుకొని ఇంకా టీవీ చూస్తూ నేను ఉజ్వల్ అయితే తాగాము. ఇంక ఇక్కడ డిన్నర్ అయిపోయింది, టీ తాగడం కూడా అయిపోయింది. ఇంకా వాకింగ్ టైం అనమాట. ఇంక ఇక్కడ నేను ఉజ్వల్ మాట్లాడుకుంటూ మా జిన్నోడితో బయట వాకింగ్ చేసుకుంటూ టైం అలా స్పెండ్ చేసాము. ఇంకా ఆ రోజు అలా గడిచిందనమాట.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ చూసారా టమాటా ముక్కలు ఎలా మగ్గిపోయాయో, బాగా మగ్గాయన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఎండబెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ జ్యూస్ అంతా ఈ విధంగా మొత్తం పిండేసుకోవాలన్నమాట. టమాటాలో కొద్దిగా కూడా జ్యూస్ ఉండకుండా మొత్తం పిండేసుకొని ఈ విధంగా ఎండబెట్టేసుకోవాలి. ఒక 2-3 డేస్ బాగా ఎండితే మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ జ్యూస్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇలా మూత పెట్టేసుకొని ఇది కూడా ఎండలో పెట్టుకోవాలి. పచ్చడి చేయాలంటే ఈ జ్యూస్ కంపల్సరీ ఉండాలన్నమాట ఈ ప్రాసెస్లో అయితే. అది ఎండబెట్టేసిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికే టైం 11:30 అయిపోయిందనమాట. వీళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారు. ఇక్కడ పల్లి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఈ రెసిపీ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుందన్నమాట. సంగటిలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి అయితే ఆసమ్గా ఉంటుంది. కానీ నేను ఇక్కడ రైస్ చేశాను, బీట్రూట్ ఫ్రై చేశాను. అలాగే పచ్చడి కాబట్టి ఆమ్లెట్ ఉంటే ఆసమ్గా ఉంటుంది అనేసి ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. వీళ్ళైతే స్కూల్ నుంచి వచ్చేసారు. వీళ్ళకి లంచ్ అయితే పెట్టిచ్చేసాను. మోహన కూడా వచ్చాడు. మోహనాకు కూడా లంచ్ అయితే పెట్టిచ్చేసాను. వీళ్ళతో పాటు నేను కూడా పెట్టుకొని తినేసాము. లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట. ఏదైనా స్నాక్స్ అయితే చెయ్యమ్మా తినడానికనంటే ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ ఉన్నింది. ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా అనేసి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను. దాంతోపాటు మోహన షాప్ దగ్గర నుంచి వస్తూ చికెన్ పకోడా తీసుకొచ్చాడనమాట. ఈవినింగ్ 7కి అలా. ఆ రోజు స్నాక్స్ వచ్చి గులాబ్ జామ్ విత్ చికెన్ పకోడా. ఇది మా షాప్లోదే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ టీవీ చూసుకుంటూ చికెన్ పకోడా తింటూ మోహనాతో కామెడీ అనమాట. అప్పుడప్పుడు మోహనాన్ని ఇలా విసిగిస్తూ ఏడిపిస్తూ ఉంటాను. అలా మీతో షేర్ చేస్తున్నాను. జస్ట్ ఫన్నీగా అంతే. అలా గడిచిందనమాట ఆ డే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు అనమాట. త్వరగా వంట అయితే చేసేసాను. టిఫిన్ చేయకుండా ఒకేసారి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఎందుకంటే కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేయాలి. అందుకనేసని ఫాస్ట్గా వంట అయితే చేసేసాను. చికెన్ తెచ్చాడు మోహన. చికెన్ కర్రీ చేశాను, రసం పెట్టేశాను, రైస్ చేసేసాను, ఎగ్ ఫ్రైస్ చేసి పక్కన పెట్టేశాను. ఏం రెసిపీ అదనంటే ఇదే అండి, అది వడియం అనమాట. ఆల్రెడీ ఈ రెసిపీ నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ కొత్త వాళ్ళ కోసం ఒకసారి బ్రీఫ్గా అలా చూపిస్తాను. ఇది వడియం అనమాట. దీన్ని తెల్ల ఎర్రగడ్డలతోనే పెట్టుకుంటాము. అది కూడా సమ్మర్లోనే పెట్టుకుంటాం ఈ రెసిపీ అయితే. మిగతా డేస్లో ఇవి అయితే పెట్టుకోలేమన్నమాట. ముందుగా 2 టైప్స్ ఉంటాయి ఆనియన్స్ అనమాట. ఇలా వైట్ ఆనియన్స్ ఉంటాయి, రెండు అతుక్కొని ఉంటాయన్నమాట. అలాంటి ఆనియన్స్ కూడా ఈ వడియంకి అయితే మనం పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఆనియన్స్ని పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కచ్చా పచ్చాగా రుబ్బుకొని పెట్టుకోవాలి పక్కన. దాంట్లో ఈ విధంగా తెల్ల ఉల్లిపాయలు అనమాట. నేను ఇక్కడ 5 kgs ఆనియన్కి 250 grams వెల్లుల్లి తీసుకున్నాను అనమాట. అవి కూడా ఈ విధంగా కచ్చా పచ్చగా పేస్ట్ చేసి ఈ విధంగా ఆనియన్స్లో వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు దాంట్లో వేసి కలుపుకోవడానికి ఇవి తీసుకోవాలన్నమాట. ముందుగా పసుపు వేసుకోవాలి 1 స్పూను. తర్వాత మెంతులు ఒక 100 grams, జీలకర్ర ఒక 100 grams, ఉద్దుపప్పు ఆవాలు ఒక 50 grams అనమాట వేసుకొని రాక్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసి అన్నీ కలుపుకోవాలి. నార్మల్ సాల్ట్ అయితే వేయకూడదు. రాక్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఓవర్ నైట్ దీన్ని మగ్గనివ్వాలి. నెక్స్ట్ డే దీన్ని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ మోహన షవర్మా తీసుకొచ్చాడనమాట. చాలా రోజులైంది షవర్మా నన్ను అడిగితే షవర్మా తీసుకొచ్చారు. మీలో ఎంతమందికి షవర్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ డిన్నర్ వచ్చి ఉజ్వల్ ప్రిపేర్ చేస్తున్నాడు. నేను వడియం బట్టే ప్రాసెస్లో అవన్నీ కలుపుకుంటూ ఉంటే ఉజ్వల్ డిన్నర్ ప్రిపేర్ చేశాడనమాట. దోశ చేశాడు, అది కూడా ఎగ్ దోశ అనమాట. ఆ రోజు డిన్నర్కి మాకు షవర్మాతో పాటు ఎగ్ దోశ విత్ చికెన్ కర్రీ చేశాను కదండి. అదే ఉండింది నైట్. అదే పెట్టుకొని తినేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ ఉజ్వల్ నేను ఫన్నీగా మాట్లాడుకుంటున్నాము. నేను ఏడిపిస్తున్నాను ఉజ్వల్ని. ఏంటంటే మోహన ఉజ్వల్ కోసం క్రాక్స్ ఆర్డర్ పెట్టాడు. అవి నేను దాచిపెట్టేశాను. ఎందుకంటే చాలా ఉన్నాయండి స్లిప్పర్స్. అవి వాడకుండా కొత్తవే వాడాలంట. అందుకని నేను ఇవ్వను, నువ్వు పాత వాడు, పాడైపోయినాక ఇవి ఇస్తానని అంటే ఒప్పుకోలేదు. నువ్వు ఎక్కడ దాచిపెట్టావు చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే అది ఫన్నీగా అలా వీడియో తీశాను. ఇదే అనమాట మోహన ఆర్డర్ పెట్టిన క్రాక్స్. వాడికి ఇష్టంగా తీసుకున్నాడు. ఫైనలీ ఇచ్చేసానమాట. అవి వేసుకొని స్కూల్కి వెళ్ళాడు.
ఇంకా వీళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత వడియం పెడదాము అనేసని ఇంకా మేడపైకి వచ్చాను. ఇక్కడ చూసారా నైట్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసాం కదా, ఇలా వాటరిష్గా వచ్చేస్తుంది అనమాట. బాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆ వాటర్ని అంతా పిండేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ని మొత్తం పిండేసి రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఏదైనా ప్లేట్లో కానీ లేదంటే ఈ విధంగా మనకి బియ్యం తెచ్చిన గోతాం ఉంటుంది కదండి, అలాంటి వాటి మీద ఇలా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ 3కి ఎప్పుడు పసుపు కుంకుమ అయితే పెట్టాలి, ఎందుకంటే వడియము మహాలక్ష్మితో సమానం కాబట్టి ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసినప్పుడు వడియము ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకోవాలన్నమాట మూడిటికి. ఫైనలీ అంతా ఈ విధంగా బాల్స్ చేసి పెట్టేసిన తర్వాత ఈ విధంగా వాటర్ ఉంటుందన్నమాట. ఆ వాటర్ని ఇలానే పక్కన పెట్టేసి ఈవినింగ్ మళ్ళీ ఆ వాటర్లో ఈ బాల్స్ వేసేసి మ్యాగ్నేట్ చేసి ఓవర్ నైట్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బాల్స్ పట్టాలన్నమాట. అది ఎలా అనేది నేను మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇక్కడ టమాటాని ఎండబెట్టాం కదండి, దాని మీద క్లాత్ కప్పాను అనమాట, డస్ట్ పడకుండా, అందుకే అలా ఉంది అది. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. చూసారా ఎండకి ఎలా ఎండిపోయినాయో, ఆల్మోస్ట్ 70% ఎండిపోయింది. ఇంకొక 1 డే ఎండిపోతే మనం టమాటా పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వడియం చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఎండకి. ఇంక ఇప్పుడు ఈవినింగ్ ఈ విధంగా మళ్ళీ ఈ బాల్స్ అన్నీ తీసి మార్నింగ్ మనకి వాటర్ మిగిలింది కదండి, ఆ వాటర్లో ఈ బాల్స్ అన్నీ వేసేసి మళ్ళీ మ్యాగ్నేట్ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ ఒక 2-3 డేస్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆ వాటర్ అంతా ఈ వడియం పీల్చుకోవాలన్నమాట. అదే టేస్ట్. డైలీ ఇలానే చేయాలి. ఈ విధంగా కలుపుకొనేసి ఉంటలు పట్టుకున్న తర్వాత మళ్ళీ నైట్ అంతా మ్యాగ్నేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉంటలు పట్టుకోవాలన్నమాట. ఇది రెగ్యులర్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇంక ఇక్కడ మల్లెపూలు అనమాట. మా ఇంటి పక్కన వాళ్ళకి మల్లెపూల చెట్టు ఉందండి, చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట పూలు. ఇంకా కొన్ని వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు, అది నేను డైలీ తీసుకుంటాను. ఈ సమ్మర్ కానీ వస్తే మల్లెపూలు ఉంటాయి, అవసరం అసలు ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. వీళ్ళు ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మల్లెపూలని సమ్మర్లో అస్సలు స్కిప్ అవ్వను. ఇంక ఇక్కడ డిన్నర్ అంతా తినేసిన తర్వాత నేను ఖుషి మోహన బయట వెళ్తున్నాము. అది ఎక్కడికనేది నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే నా వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను కాబట్టి వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఇంకా కొత్త వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, టీకి వెళ్తున్నామండి. 10:30కి ఆ టైంకి మేము అప్పుడప్పుడు టీకి వెళ్తామన్నమాట. ఇంకా తాగాలనిపిస్తే మోహన అడిగాము, ఇంకా తిడుతూనే ఒప్పుకున్నాడు. ఇంకా మోహన షాప్ దగ్గర నుంచి వచ్చాడు, మేము ఇంక ఇట్లా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి వెళ్తున్నాము. ఉజ్వల్ అయితే రాలేదు పాపం, ఎందుకంటే ఆ బైక్లో ముగ్గురమే వెళ్ళగలుగుతాము, నలుగురం వెళ్ళలేం కాబట్టి ఇంకా మేము ముగ్గురమే వెళ్తున్నాము. ఫైనల్లీ చూస్తూ ఉండండి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. చూసారా టీక్ అనేసి అని వస్తే మోహన మమ్మల్ని డిన్నర్కి దొడుకొని వచ్చాడనమాట. ఇది తిరుచానూరు దగ్గర ఉంటుంది. ఇక్కడ టిఫిన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. పరోటా, ఇడ్లీ కానీ దోశ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా తినండి అని చెప్పేసి ఇక్కడ దొడుకొని వచ్చాడు. మేము టీ అడిగితే డిన్నర్ తినిపిస్తున్నావేమో మోహన అంటే వద్దా అని అన్నాడు. సరేలే తిందాం అనేసి అని మేము కూడా తింటున్నాము. రెండోసారి డిన్నర్ అనమాట 11కి. ఇక్కడ నేను చోలాపూరి అయితే ఆర్డర్ చేసుకున్నాము, ఖుషి పరోటా ఆర్డర్ చేసుకునింది. ఇంక టీ కానీ చెప్పి వెళ్ళిన వాళ్ళము టీ తాగకుండా డిన్నర్ తినేసి వచ్చామన్నమాట. సెకండ్ టైము వస్తూ ఉజ్వలకు కూడా పార్సల్ తీసుకొచ్చాము, లేట్ నైట్ డిన్నర్ అనమాట. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.